ఈ వెస్టేజ్ పరిచయం చేసింది విజయ మేడం, వెంకట్ సార్, ధనలక్ష్మి మేడం. ఒకసారి క్లాస్. దీంట్లో కాకముందు ఒక హౌస్ వైఫ్ని, మసాలా ఆర్టీసీ కండక్టర్. అయితే దీంట్లో హెల్త్కి వచ్చిందంటే హెల్త్ ఒక 3 సంవత్సరాల కింద మా సార్ కళ్ళు దెబ్బ తాకింది. బయట ఎన్ని మెడిసిన్ వాడినా కూడా తక్కువ కాలేదు. అయితే ఇట్లా కరోనా టైంకి అందరం ఖాళీగానే ఉన్నాం కదా. అయితే విజయ్ మేడం ఫస్ట్ ధనలక్ష్మి మేడం వచ్చింది. అంటే నార్మల్ సొంత మధ్య కాబట్టి చూస్తాను కానీ వచ్చింది. చూస్తాను కానీ వచ్చేవారు నేను మంచం మీద పండుకుంది. ఏమైంది రా, కళ్ళు దెబ్బ తాకింది అంటుంది కదా, ఏమైంది ఇంకా తక్కువ కాలేదంటే లేదు నాకు తక్కువ కాలేదని నేను అన్న. లేదక్క తక్కువ కాలేదు, హాస్పిటల్ తిరిగి హాస్టల్ వస్తుంది, ఎంతసేపు ఉన్నా డబ్బులు అయిపోతున్నాయి కానీ హెల్త్ మాత్రం వస్తలేదు అక్క అని అన్న. అయితే ఒకసారి నేను చెప్పేది ఇందులో అని అన్నది. అంటే చెప్పక్కనన్న. అంటే అక్క చెప్పింది ఏం చెప్పింది అంటే నార్మల్గా చెప్పింది, దీంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయిరా వాడుకో అని చెప్పింది. అయితే బయట నేను ఎన్నో సప్లిమెంట్ వాడిను, డ్రాప్స్ వాడింది, ఏ రోజు కూడా రిజల్ట్ రాలేదు. అయితే ఒకసారి వచ్చి మీటింగ్ వచ్చి ఇందులో అని అన్నది. అంటే లేదక్క నేను ఆయనని ఇప్పుడు చిన్నపిల్లగాని కంటే ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే డ్రాప్స్ చేసుకుంటే మినిమం ఆయన దగ్గర గంట సేపు ఉండాలి, అట్లాంటిది ఆయన వదిలిపెట్టి వీలు కదక్క నేను రాలేనని అన్న. అయితే నువ్వు ఎక్కడికి రాదురా, మాలోనే మీటింగ్ ఉండదు, ఒకసారి మీటింగ్ వచ్చి ఇనమని చెప్పింది. సరేలే కదా అక్కే కదా అన్న అనుకొని సైలెంట్గా ఉన్నా. అయితే నాకు చెప్పిన ఒక 3 రోజుల తర్వాత మాలో మీటింగ్ అయింది. అయితే అదే రోజు విజయ మేడం, ధనలక్ష్మి మేడం ఇద్దరు వచ్చి విజయ మేడంకి అప్పటికే 60,000 వస్తున్నాయి. 60,000 వస్తున్నాయని చెప్పింది కానీ నేను నమ్మలేదు, ఎందుకంటే చుట్టాలు కదా, సొంతం అన్నా వదిన. అయితే చెప్పమని ఎవరైనా నమ్ముతావా, నమ్మలేదు. విజయ్కి 50,000 వస్తున్నాయిరా, ఇట్లా బీబీ మేడం ఉంది, స్టూడెంట్స్ ఉండ్రు, మంచి చాలా మంది ఉండ్రు, దీంట్లో బాగుంటుంది అంటే సరేలే అక్క నువ్వు రమ్మంటున్నావు కదా వస్తలే అని చెప్పిన. ఆ రోజు విజయ మేడం, ధనలక్ష్మి మేడం ఇద్దరు వచ్చి మీటింగ్కి వచ్చి తీసుకొని వెళ్ళారు. డైరెక్ట్ మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళాక అంటే ఆ మాల్ ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు దీంట్లో ఒక 20 మంది అట్లా ఉంది, కానీ మాల్ అయితే ఒక 12 మంది మాత్రమే ఉంది. మీటింగ్ అంటుంటే 12 మంది అంటుంటే 20 మంది వస్తారని చెప్పారు కదా, 12 మంది వచ్చినాకంటే లేదా మీటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంతమంది మీటింగ్ అయిపోయే వరకు కదా హాల్ ఫుల్ అవుతుంది, నువ్వైతే కూర్చోవాలని చెప్పి. ఒకవేళ ఎంత కూర్చుంటే పోతనేమన్న ఆలోచనతోనే ధనలక్ష్మి మేడం తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టింది. ఆ రోజు రమేష్ సార్, ధనలక్ష్మి మేడం, శంకర్ సార్ వీళ్ళిద్దరు వచ్చి మాట్లాడుతున్నారు. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడగానే ఏమని చెప్తారు అంటే దీంట్లో ఎలాంటి పెట్టుబడి అయితే లేదు, చదువుతో సంబంధం లేదు, జస్ట్ మన కిరాణా షాప్లో తీసుకొచ్చుకునే మనం దీంట్లో వాడుకుంటే హెల్త్ వస్తుంది, హెల్త్ వస్తుంది, డబ్బులు అనేది పక్క పెడితే హెల్త్ వస్తుంది, హెల్త్తో పాటుగా డబ్బులు వస్తున్నాయి, డబ్బులతో పాటుగా ఆనందం కూడా వస్తుంది అన్న మాట నాకు ఒక్క మాట పాయింట్ అర్థమైంది. సరేలే దీంట్లో బాగుంది కదా, ఎలాంటి పెట్టుబడి పెట్టడం లేదు, డబ్బులు కట్టేది లేదు, చదువుతో సంబంధం లేదు, నేను కూడా పెద్ద చదువుకోలేదు కదా చూద్దామన్న ఆలోచనతోనే మీటింగ్ మొత్తం అయిపోయిందా విన్నా, నాకు మంచిగా అనిపించింది. అయితే విజయ మేడం ఏమన్నదంటే ఐడి తీసుకోవద్దునా, దీంట్లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకో, ఎందుకంటే నువ్వు వాడుతుంటే క్వాలిటీ అనేది తెలుస్తుంటే బాగుంటుంది తీసుకోవద్దునా అంటే సరే అని నీ అమ్మటి ఐడి వేసుకొని దాంట్లో ఒకటి ఆయిల్, బటర్ లిక్విడ్, పేస్ట్ ఈ 3 తీసుకున్నాను. ఈ 3 తీసుకుంటే నాకు పళ్ళ తీపు ఉండే. ఇప్పుడు మేడం చెప్పింది అనిత మేడం సేమ్ నాకు కూడా పళ్ళ తీపు ఉండే. అయితే ఆ పేస్ట్ వాడుతున్న ఒక 4 రోజుల్లో రిజల్ట్ మంచిగా అనిపించింది, ఎందుకంటే ఏదైనా మన పళ్ళ నీళ్ళు అయినా ఏదైనా తిన్నా కూడా పళ్ళు జిప్పు అనేది అట్లాంటిది నాకు అది మంచి తక్కువైంది. మా సార్కి దాదాపు 12 సంవత్సరాలు గ్యాస్ స్టవ్ ఉండే ఆ ఆయిల్ పడితే ఆయన తెలియకుండా ఆయనకు తక్కువ అయిపోయింది, నాకు తెలియకుండా నాకు తక్కువ అయిపోయింది. అరే ప్రొడక్ట్స్ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి, సరే చూద్దామన్న ఆలోచనతోనే అట్లా మళ్ళీ సైలెంట్గా ఉన్నా. నేను మళ్ళీ మీటింగ్ అయిపోయినాక ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఇబ్రహంపట్నం మీటింగ్ అయింది. టికెట్ 200. వెంకట సార్ ఏమన్నాడంటే అరే మీటింగ్కి వస్తే నువ్వు ఆడన్నా 10 మంది 20 మంది మాత్రమే చూసినారు, ఇక్కడికి వస్తే ఒక 200-300 మంది వస్తారు, ఒకసారి వచ్చి చూడరా అని అన్నాడు. మనం ఒక్కరైతే పోం కదా, మనకు 2 చేతులు కాళ్ళు ఉన్నాయి కదా. నాకు ఎవ్వరు చెప్పినా నమ్మలేదు. మా తోటి కోడలు ఉండే చాలా క్లోజ్గా ఉంటుంది నాగలక్ష్మి మేడం. అయితే ఇట్లా మీటింగ్ బాగుందాక వెళ్ళింది, మంచిగా ఉన్నా బాగుంది, ఒకసారి రాకంటే నేను పిలవగానే ఎమ్మటే వచ్చింది. అయితే ఇద్దరం కలిసి మీటింగ్కి వెళ్ళి విన్నాం. ఆడ బీబీ మేడం, నేను ఎప్పుడంటే ఫస్ట్ మాల్ మీటింగ్కి వెళ్ళినా బీబీ మేడం పేరు విన్నా. అదే బీబీ మేడం స్టేజ్ మీదకి వచ్చింది. స్టేజ్ మీదకి ఒక సాంగ్ వేసి పిలుస్తారు, ఒక లేడీ అయ్యింది, ఒక సాంగ్ వేసి పిలుస్తారు, బాగుంది, మాటలు కూడా విన్నాం అని ఆలోచనలో మీటింగ్ అయిపోయిందా కింద మేడం మాట మాట్లాడితే చెంప మీద పళ్ళం కొట్టినట్టే అనిపించింది. ఎందుకంటే మా సారు గవర్నమెంట్ జాబ్, ఆయన 17 సంవత్సరాలు వేసి 35,000 వస్తున్నాయి. మేడానికి పార్ట్ టైం చేసిన 30,000 వస్తున్నాయని చెప్పింది. అంటే మా సార్ జాబ్ చేస్తుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, మేడం చూసి ఇట్లా నార్మల్ స్కూల్లో ఆయమ్మ. అయితే బాగుంది మంచిగా ఉందని అనుకున్నా. తర్వాత మళ్ళీ పాండ్ సార్ వచ్చిండు, జోగి మేడం వచ్చింది, విజయ మేడం, వెంకట సార్ వచ్చిండు. వీళ్ళందరూ మాటలు విన్నాక నేను ఇంటికి వచ్చి మా సార్ చెప్పిన పాండ్ సార్ తెలుసా అన్న, ఎందుకంటే మా సార్ కండక్టరే ఆ సార్ కండక్టరే. పాండ్ సార్ తెలుసా అంటే తెలుసు అన్నది. పాండ్ సార్ అంటే ఇంతకుముందు నేను నాతో పాటుగా టూర్ చేసిండు. ఆ సార్ ఏంటంటే ఆ సార్కి మాట కూడా సరిగ్గా రాదు, ఇట్లా స్టేజ్ మీదకి వచ్చి 1,00,000 అంటుండు, కారు అంటుండు, అలా బాబు బర్త్డే వరకు కార్ తీసుకుంటే
తెలుసు అని అంటున్నావు కదా, ఒకసారి మీటింగ్కి రా అంటే నువ్వు చేసుకుంటా నువ్వు చేసుకోగా నేను మాత్రం నన్ను మాత్రం పిలవకు నేను రానని చెప్పి సరే నేను అదే మాట నేను కూడా వెంకట సార్తో చెప్పిన, అరే నువ్వు బాగా చెప్పినావు కానీ బాగా రారా, ఫస్ట్ అయితే నువ్వు మీటింగ్లకు రా, నువ్వు సక్సెస్ అయినాక వేరే వాళ్ళు ఎవరో బాగా వస్తాడని అన్న. అట్లా నేను కొన్ని మీటింగ్లకు వెళ్ళినా, కొన్ని మీటింగ్లకు వెళ్తుంటే హెల్త్ ఉందని తెలిసింది. కరోనా టైంకి మనందరం ఖాళీగానే ఉన్నాం, మా సార్ కూడా బస్సు అన్నీ ఎక్కడెక్కడ బంద్ అయ్యి ఖాళీగానే ఉన్నాం. అదే టైంకి కనుక దెబ్బదాకా అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. అయితే బయట మందులు వాడితే ఏ రోజు కూడా రిజల్ట్ రాలేదు. అయితే మీటింగ్కి వెళ్ళి నేను తెలుసుకుంది, నేను వెంకట సార్ని అడిగిన, అన్న మరి బాగా ఇట్లా ఉంది కదా, మరి దీంట్లో సప్లిమెంట్ ఉన్నాయని అంటున్నాను, మరి ఎట్లన్నా తీసుకోను అంటే తీసుకోనని అడుగుతావేంద్రా, తీసుకొని వాడి చూడు, నీకు మంచిగా అనిపిస్తే 2 నెలలు తీసుకో, మంచిగా అనిపించకపోతే వదిలేసి అని చెప్పి అన్న మాట విని నేను ఏమంటే ఒక 3700 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకున్నా. మా సార్కి బలవంతంగా వాడిపించాను, తీసుకొచ్చి చూపెట్టాను. నేను ఇన్ని రోజులు సార్ ఇన్ని మందులు వాడితే నాకు ఏ రోజు కూడా కింద రిజల్ట్ రాలేదు, అట్లాంటిది ఎక్స్ప్రెస్ బాగా చెప్పాక నువ్వు తీసుకొస్తావా అని చెప్పింది. నిజంగా ఏం కాదు, ఒక నెల వాడి చూడు, వేరే వాళ్ళైతే కాదు కదా, సొంతం నీకు బాగా నీకు బాగా అయితే నాకు అన్న అయితే ఒకవేళ బాగా అయిపోతే మన డబ్బులు మనం రిటర్న్ చేయమని అడుగుదాము, ఇబ్బంది అయితే పడకు వాడుకో అని చెప్పిన. అంటే మా సార్ ఇంకా నేను ఒక 2-3 రోజులు బలంతంగా ఇచ్చిన వాడుకుంటూ అట్లా కంటిన్యూగా ఆయన కంటిన్యూ చేసి, ఎందుకంటే 3700 పెట్టి తీసుకొచ్చుకున్నాం, పడేలేం కదా, మన పైసలు మనకు ఖచ్చితంగా మనం ఇవ్వాల్సింది అని ఆలోచన వాడేడు. నాకు తెలియకుండా ఆయన తెలియకుండా మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు వాడినా కూడా ఏ రోజు కూడా ఇంత రిజల్ట్ రాలేదు. అట్లాంటిది నా ఒక నెల రోజులు వాడితే మంచి రిజల్ట్ వచ్చింది, బాగుంది నాకు. ఎందుకంటే టీవీ చూసినా ఫోన్ చూసినా ఇట్లా నార్మల్ ఇట్లా బయటకు వెళ్తే ఎత్తు చూసినా కూడా నరాలు అనేది గుంజేది, కళ్ళ పంట లీవ్ కాదు. అట్లాంటిది మాకు కొద్ది పర్వాలేదు మంచిగా ఉందని చెప్పింది. మంచిగా ఉందనే కల్లా సరేలేని 2 నెలలు తీసుకున్నాం, ఒక 3 నెలలు వాడమన్నాడు కదా చూద్దామని ఒక మళ్ళీ 2 నెలలు అనుకోకుండా పోయి స్టోర్ రేట్ తీసుకున్నాం. 2 సంవత్సరాలు దాదాపు ఆర్టిస్ట్ ద్వారా కాకుండా మా సొంతంగా 5 లక్షలు పెట్టినాం. 5 లక్షలు పెట్టినా రిజల్ట్ రాంది, అట్లాంటిది 8000 రిజల్ట్ వచ్చింది. అంతే కదా, 2 సంవత్సరాల నుంచి ఎన్నో పైసలు పెట్టినాం, మా సొంతంగా 5 లక్షలు అప్పు చేసిన కరోనా టైంకి. ఎందుకంటే మాకు ఇచ్చేటోళ్ళు ఇవ్వకుండా అప్పు తీసుకొచ్చి మరీ చేసినాం, చూపించినాం, ఏ రోజు కూడా కింద రిజల్ట్ అట్లాంటి 8000 రిజల్ట్ వచ్చింది, మంచిగా ఉంది అని అన్నారు. అదే మరి సరే ఒకసారి వేరే వాళ్ళకి చెప్తామంటే వద్దు, వేరే వాళ్ళకి చెప్పలేము, ఈ సబ్బులు పేస్ట్ గురించి చెప్తే కొంతమంది నవ్వుతారు, ఎట్లా జాబ్ పోయిందమ్మా ఈయన కన్ను దెబ్బ తాకింది, ఇంటికాడనే ఉంటుంది సబ్బులు పేస్ట్ అమ్ముకుంటారు అని అంటారు, ఏమవుతుందో ఎవరు చెప్పొద్దు, మనమే వాడుకుందామని అన్నారు. మీటింగ్కి వెళ్ళి నేను తెలుసుకున్నా, నేను ఆయన ఊపమంటే ఊపలేదు కదా ఎవరైనా, మనకి ఏంటంటే లేడీస్ ఏదైనా కూడా పట్టుకున్నాక వదలం, అంతే కదా, ఏదైనా తెలుసుకున్నాం అంటే దాన్ని మనం తెలుసుకున్నా తెలుసుకున్నంటే ఖచ్చితంగా అది అయిన దాకా ఊపం. అట్లాంటిది తెలుసుకున్నాక సరేలే ఇది అంటుంది కదా, ధనలక్ష్మి మేడంతో విజయ మేడంతో ఒకటే మాట్లాడినా, ఈయన వద్దాను కూడా మరి ఏం చేద్దామంటే వదినా నువ్వేం చేయకపోదినా, నువ్వు మాలు యాక్చువల్గా ఇక్కడ మీటింగ్ ఉన్నప్పుడే రా, వేరే కాడికి ఏం రాక, ఎందుకంటే అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి బయటకి ఏం రాదని చెప్పింది. ఆ మాట మన డైరెక్ట్ అయి దాకనే చెప్తారు మన లీడర్. అట్లా నేను కొద్ది రోజులు మీటింగ్కి వెళ్తుంటే వేరే వాళ్ళు చెప్పుకుంటూ మా సార్ కానీ నేను కానీ ఇట్లా బయటకు వెళ్తుంటూ వేరే వాళ్ళు చెప్పుకుంటూ స్టార్ట్ చేసినాం. అట్లా డైరెక్టర్ అయినాక నాకు 3800 వచ్చినాక అప్పుడు మా సార్ వచ్చింది. మా సార్ ఏమంటే మీటింగ్కి వెంకట సార్ ఏమంటే అరే నీకు సన్మానం ఉందిగా రావాలిరా నన్ను అంటే, సన్మానం అంటే ఏంటంటే అంటే మీ పెళ్ళి ఎట్లా చూడలేదురా, ఆ చాలా మంది లీడర్స్ వస్తారు అలా సన్మానం చేస్తారు మంచిగా ఉంటుంది రారా అని అంటే మరి నేను ఒక్కదాన్ని వస్తానా బావ రాడంటే లేదురా బావ అట్లా చెప్తే రాడు, మీ బావలు మీ పోదాను రా, మరి ఇంతగానో పిలుస్తుంది మనం జాయిన్ అయ్యి చాలా రోజులే కదా ఒకసారి పిలుస్తుండ్రా అని చెప్పు, అట్లాంటి వస్తారా అని అన్నది. సేమ్ అదే మాట నేను కూడా సేమ్ మా సార్కి అదే చెప్పిన, ఇట్లా మీ బావ పిలుస్తుంటే ఇంటికి వెళ్దాంరా అనుకుంటూ పోదాంరా అంటే సరే పోదాం అన్నాడు. బండి తీసుకొని పోయాను, ఇంటికి పోకుండా డైరెక్ట్గా స్టోర్ కలిసిపోయి కూర్చోబెట్టిన. మళ్ళీ అక్కడ ఎంత కూర్చోబెడతాం మళ్ళీ వెళ్ళిపోతాడు ఏమన్నట్టు సంఘాల్లో కూర్చోబెట్టాం. సంఘాల్లో కూర్చోబెడితే చాలా మంది లీడర్స్ మాట్లాడుతుంటే అప్పటిదాకా నాకు అర్థం కాలేదు. లాస్ట్ మన మహాగురు చేసేసారు మాటలు ఇది, అరే దీంట్లో లైఫ్ ఉంది, ఎందుకంటే జాబ్ చేస్తున్నాం కదా, చేసిన రోజులు ఒక్కరికే వస్తుంది, తర్వాత ఎవరికి రాదు. దీంట్లో ఏంటంటే మనం కొద్ది రోజులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి మన కింద టీం తయారవుతుంది అన్న ఆలోచనతోనే ఈయనకు సార్ చెప్పిన మాటలు కొద్దిగా అర్థమై సరే దీంట్లో ఇప్పటి నుంచి నేను చేసేస్తాను సన్మానం చేస్తుంటే సార్ ఏమనంటే సార్ మరి ఇప్పటి నుంచి ఇంటి రోజులు రాలేదు కదా ఇప్పటికైనా వస్తారా సార్ అంటే ఖచ్చితంగా వస్తారు సార్, కాకపోతే ఫుల్ టైం కాదు కానీ పార్ట్ టైం మాత్రం ఖచ్చితంగా వస్తారని చెప్పాను. అట్లా ఆ రోజు నుంచి ఇప్పటిదాకా పార్ట్ టైం చేస్తుంది, ఫుల్ టైం చేస్తున్నా. మనం ఒక్కరే బాగుంటే చాలు, మనతో పాటు 4 బాగుండాలి అన్న ఆలోచన చెప్పుకుంటూ స్టార్ట్ చేసిన. ఫస్ట్ స్టెప్ 82 రూపాయలు, హైయెస్ట్ స్టెప్ 39,835.
టెన్త్ కదా, సంవత్సరానికి 3 పాసులు ఇచ్చేది. పాస్ ఇస్తే యాదగిరి ప్లస్ శ్రీశైలం మాల్ ఇంతవరకే ఉండేది. అట్లాంటిది మొన్న మైసూర్ కూడా పోయించిన, నాతో పాటుగా నా టీం కూడా 6 వెళ్ళాం. మస్తు ఎంజాయ్ చేసినాం. లైఫ్లో నేను అట్లాంటి హోటల్ కానీ అట్లాంటివి చూస్తాను కూడా ఎంజాయ్ అట్లా. నేను ఇంకో చెప్పాలంటే నేను స్కూల్లో కూడా అట్లా బయటకి ఏ రోజు కూడా వెళ్ళలేదు. అట్లాంటిది ఆ మైసూర్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసినాం. 3 నైట్లు 2 పగలు. అసలు అట్లాంటి లైఫ్ వస్తుంది కానీ అట్లాంటి వెళ్తానని కూడా ఏ రోజు కూడా ఊహించుకోలేదు. మైసూర్ ఒక్కటే కాదు, ఇంకా చాలా వెళ్ళాలని, నాతో పాటు నా టీం కూడా తీసుకెళ్ళాలని ఆలోచన గోల్ పెట్టుకొని చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విజయ్ మేడంకి, వెంకట సార్కి, ధనలక్ష్మి మేడంకి, లైఫ్